ఎంతో ఆనందం ఉంది ఈ రోజున. నారా చంద్రబాబు నాయుడు గారిని పెరేడ్ గ్రౌండ్లో ఆ పిల్లల కేరింతలు చూస్తూ ఉంటే ఇవాళ మరలా 5 సంవత్సరాల నరకం నుంచి ఇవాళ స్వర్గం హెవెన్లకు వచ్చామనే భావన కలిగింది. ఇదే రోజున అన్నా క్యాంటీన్ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆల్మోస్ట్ ఉచితంగా భోజనం పెట్టే స్కీమ్. అంటే 5 రూపాయలు భోజనం అంటే 70 నుంచి 80 రూపాయలు ఖర్చు అయ్యే భోజనానికి కేవలం 5 రూపాయలు సర్వీస్ ఛార్జెస్ తీసుకుని భోజనం పెట్టే కార్యక్రమం. ఉదయమే బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. పేదవాళ్ళకి, కార్మికులకి, రోజువారీ పని చేసుకునే వాళ్ళకి, పెద్దలకి, ఇంట్లో వంటలు వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాంటీన్లో సుమారు 1500 మంది 3 పూట్ల కలిపి 1500 మంది భోంచేసే సదుపాయం కలిగిన అన్నా క్యాంటీన్లు మరలా ఈ రోజున ఓపెన్ అవుతున్నాయంటే ఎంతో సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవి ఒక్కటొక్కటి చేసుకుంటూ ఇవాళ అయితే నాకు తెలిసి 3 కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉన్నారు. అన్నా క్యాంటీన్తో పాటు ఇంకో 2 కార్యక్రమాలు కూడా. ఆయన అన్న మాట ప్రకారం పేద ప్రజలకి చిత్తశుద్ధితో సర్వీస్ చేసే విధానం. కేవలం మాటలు చెప్పి ఏదో చూపించి అరికుంటలో వైకుంఠం చూపించి ఓట్లు దండుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసే ప్లాన్ వలన ఎంత ఫెయిల్ అయ్యాడో మనందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు గారు ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజున గుడివాడలో ప్రారంభిస్తున్నారు. రేపు ఉదయం నుంచి 7:30కి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, 12 గంటలకి లంచ్ కానివ్వండి, సాయంత్రం 7:30కి మరలా డిన్నర్ కానివ్వండి, ఈ 3 కూడా సక్రమైన విధానంలో గుమగుమలాడే వాసనలు, వేడివేడిగా ఆహార పదార్థాలు తయారవుతాయి. గతంలో ఎంతోమంది మరి అక్కడ భోంచేశారు. సో అందువలన మరొకసారి చంద్రబాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని అందరూ కూడా కార్మికులు, కర్షకులు లేదా పేదవారు, ఆకలితో ఉన్న వారు అందరూ కూడా దీన్ని వాడుకోవాలని కోరుతున్నాను.